ఈరోజు సెప్టెంబర్ 1, 1995 సెప్టెంబర్ 1 మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 30 ఇయర్స్ అయింది, 30 ఏళ్ళు అయింది. అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి 2020 అక్కడున్న సైబరాబాద్ సిటీ, ఇవన్నీ ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ ఆయన ఆ 3 టర్మ్స్ చూసాము. ఇప్పుడు 4th టర్మ్. ఆ 3 టర్మ్స్లో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఒక సుస్థిర పాలన, టెక్నాలజీ, ఒక భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్లో ఒక బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన, పోలవరం పూర్తి చేయాలని 2047, వీటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయింది. ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన, ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 1, 1995 సెప్టెంబర్ 1 మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 30 ఇయర్స్ అయింది, 30 ఏళ్ళు అయింది. అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి 2020 అక్కడున్న సైబరాబాద్ సిటీ, ఇవన్నీ ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ ఆయన ఆ 3 టర్మ్స్ చూసాము. ఇప్పుడు 4th టర్మ్. ఆ 3 టర్మ్స్లో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఒక సుస్థిర పాలన, టెక్నాలజీ, ఒక భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్లో ఒక బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన, పోలవరం పూర్తి చేయాలని 2047, వీటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయింది. ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన, ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.